ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు అరాదు, when the Canaanite king of Arad, నెగేవ్ అనే ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలోని వారు వెళ్తున్నప్పుడు, యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇజ్రాయేల్లో కొంతమంది ఏమి చేయబడ్డారంట, చెరపట్టబడ్డారు. సో వాళ్ళు ఆ సమయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, అలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకమునిపే, శత్రువులు మన మీద దాడి చేయక మునిపే మనము దేవునితో సమాధానము కలిగి ఉండటమే మేలు. చూడండి, దానికి ముందు అధ్యాయంలో మనం ఏం చూసుకున్నాము? సనుగుడు చూసాము. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధి వారి మీద లేదు. ఆ సన్నిధి లేనప్పుడు ఏమైందంట, అందులో యుద్ధానికి బయలుదేరినప్పుడు, అందుకనే సహజంగా నేను చెప్తూ ఉంటాను, మీరు మీ స్వయ శక్తితో ఏ పనియో మీరు చేయలేరు. ఈ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము జీరో. మనం ఏమై ఉన్నాము? జీరో. హీరోలము కాదు. ఏమై ఉన్నాము? జీరో. దేవుడు మన జీవితంలో లేకపోతే మనము జీరో. ఎందుకు? పనికి రాని వారమై మనం బ్రతుకుతాం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవునితోనే సమస్తము సాధ్యం. మీరు సనుగుడు వల్ల, మీరు ఎప్పుడు కంప్లైంట్స్ చేయటం వలన మీరు ఏం కోల్పోతారు? దేవుని యొక్క సన్నిధిని కోల్పోతారు. దేవుని సన్నిధి ఎప్పుడైతే మన మీద ఉండదో మనము ఏం చేయటం ప్రారంభిస్తాం అంటే, మన శక్తి మీద ఆధారపడటం మనం ప్రారంభిస్తాం. మన శక్తితో మనం యుద్ధాలు చేయడానికి మనం బయలుదేరుతాం. కానీ యుద్ధము ఎవరిదండి? యెహోవా. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు యుద్ధ భూమిలో ఉన్నారు. నిన్న గడిచిన యుద్ధము మళ్ళీ సేమ్ ఉండదండి. ఈరోజు నిన్నటి యుద్ధము మళ్ళీ ఈరోజు రిపీట్ అవ్వదు. కొత్త యుద్ధము మీ మీద ఉంటుందండి. దేవుడు ప్రతిరోజు ఒక కొత్త పోరాటముని జయించడానికి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నిన్నటి పరిస్థితులు ఈ రోజు మనకు ఉండవండి. ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ప్రతిరోజు ఒక నూతన దినం మనకి. ఈ రోజు పోరాడవలసిన ఏవైతే యుద్ధాలు ఉన్నాయో మీరు ఏం చేయాలంటే, ప్రభువా నా వల్లనైతే ఇది అసాధ్యము, నాయనా నా ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను వాటి గురించి చింతించను. నీ సన్నిధి నాకు తోడై ఉన్నంత వరకు అవి నాకు ఏ హానియో చేయలేవు. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు యొద్ద నుండి దేవుని సన్నిధి విడిపోయిందో మన యొద్ద నుండి, చూడండి చాలాసార్లు మనము ఎంత కష్టపడినా కూడా ఫలితము మనకు దొరకదు. ఇందాక చాలా చక్కటి సాక్ష్యం ఎక్కడ సిస్టర్ చెప్పినారు, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు చూడండి, తక్కువ మార్కులు వచ్చాయని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. తక్కువ మార్కులు వచ్చినా కూడా అంట దేవుని కృపలో ఎంత అద్భుతమైన కార్యం. అసలు సహజంగా జరగదు, కానీ దేవుని సన్నిధి మనకి తోడై ఉన్నప్పుడు మనకి సమస్తము సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రము. చూడండి, కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి ఏం జరిగిందో ఇక్కడ చదవండి. ఇశ్రాయేలు యెహోవాకు బ్రొక్కుకొని, నీవు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిది. చూడండి, చెరపట్టబడిన తర్వాత వారు ఏం చేశారు? మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడా? ఎందుకంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? అందులో కులము లేదు, మతము లేదు, భేదము లేదు, వర్గము లేదు, ఏది లేదు. ఎవరైనా యెహోవా నామములో, యేసుక్రీస్తు ప్రభు నామములో మొరపెట్టినప్పుడు నిశ్చయముగా వారు ఉత్తరమును పొందుకుంటారు. చూడండి ఎంత చక్కటి మాట. వాళ్ళు యెహోవాకి మొరపెట్టారంట, యెహోవా వారికి జవాబును ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. చదవండి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడింది. వారు ఎదోము దేశంను చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లెను. చూడండి ఏమైందంటే అండి,
మార్గాయసములో. అసలు దేవుడు ఎడారిలోని ఎందుకు తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్తారా? ఎందుకు పట్టణాలలో నుండి, అడవులలో నుండి ఎందుకు ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించలేదు? చెప్పండి. చెప్పండి. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సహజంగా ఏమవుతుంది అంటే అడవిలో మనం ప్రవేశించినప్పుడు శత్రువు మనకు కనిపిస్తాడా? వారు ఎటు నుంచి దాడి చేస్తారో మీకు తెలుసా? కానీ ఎడారిలో ఉన్నప్పుడు అంత ప్లేనుగా ఉంటుంది. ఎవడు ఏ పక్క నుండి వచ్చినా కూడా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఎడారి పరిస్థితుల్లో మీరు నడుస్తున్న ఎడల సంతోషించండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఎడారిలో ఎందుకు తీసుకెళ్తున్నాడంటే మీ శత్రువులు ఏ మార్గంలో నుండి వస్తున్నారో మీకు తెలియపరచడానికి మాత్రమే మిమ్మల్ని ఎడారి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తున్నాడు. సహజంగా మీరు ఊహించుకోండి ఒకసారి. ఎడారి కాకుండా పట్టణాల్లో మనం ప్రవేశించుంటే పట్టణాల గురించి ఇశ్రాయేలీకి బాగు తెలుసా? పట్టణంలో నివసించే వారికి ఆ పట్టణం యొక్క విషయాలు బాగు తెలుసా? అవునా కాదండి? ఏ రోడ్డు ఎటు మలుపుతుందో, ఏ రోడ్డు ఎటు తిరుగుతుందో ఇశ్రాయేలుకి తెలియదు. అందుకనే దేవుడు ఎలాంటి మార్గం ఎంచుకున్నాడంటే ఎడారిని ఎంచుకున్నాడండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎడారిలో ఎందుకు నడిపిస్తున్నాడంటే శత్రువుల నుండి రక్షించటానికి. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు ఏ మాత్రము భయపడకండి. ఎండిపోయిన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా? ఎడారిలో మీరు నడుస్తున్నారా? దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నాన్న మరి వేరే ఏ మార్గములో నిన్ను తీసుకువెళ్ళినా ఆ మార్గములో నీకు ఏం జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి ఎడారిలో నువ్వు ఎటు చూచినా నీకు అన్ని దిక్కులు కనిపిస్తాయి. కాబట్టి నిన్ను ఆ మార్గములో నేను నడిపిస్తున్నాను. నేను ఇజ్రాయెల్కి వెళ్ళానండి, ఈజిప్ట్కి వెళ్ళానండి. ఆ ఎడారిలో నడుస్తున్నప్పుడు దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరం మనం చూడగలుగుతామో తెలుసండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి దేవుని క్రియలు ఎంత గొప్ప. వీళ్ళు ఏమంటున్నారు? అలిసిపోయారంట, బాధపడుతున్నారు. దేవుడు ఏంటి మమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నారు? యుద్ధాలు చేయటం వారికి రాదు. ఎన్నడూ యుద్ధ భూమిలో ప్రవేశించలేదు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు. ఎప్పుడు కత్తులు, ఆయుధాలు పట్టుకోలేదు. అయినను వారు అడుగుపెట్టు ప్రతి స్థలంలోని యుద్ధాన్ని జయించుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? చాలా చక్కటి మాట ఉంటుంది చూడండి. అది ఆ వాక్యం మరొకసారి చదువుకుంది, ఇందాక చదివింది. దే కంప్లైంట్. 3. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడింది. వారు ఎదోము దేశంను చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ ఏంటంట? ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా ఐగుప్తు నుండి నన్ను? మా సహోదరులతో సినాయి పర్వతం దగ్గర మేము చచ్చిపోయి ఉండుంటే బాగుండేది అన్నారు. చూడండి, మోషని ఈ వ్యక్తి నాకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. ఎలా సహించాడో, ఎలా భరించాడో. మోషేని చంపేయాలనుకున్నారు. మోషే మీద అనేక మార్లు తిరగబడ్డారు. ఎవరైతే వారికి మార్గము చూపిస్తున్నారో, ఎవరైతే వాగ్దానపు దేశంలో నడిపించడానికి ఎంచబడ్డారో వారినే చంపేయాలనుకున్నారు. ఆయన మీదే తిరుగుబాటి, ఆయన మీదే నసుగుడు, ఆయన మీదే ఏడుపు, ఆయనని ఎన్ని మార్లు వారు మాటలతో గాయపరిచారు. చూడండి, ఒకసారి మన పరిస్థితులను కూడా మనం గమనించుకున్నాం. మోషే ఏం చేశాడో తెలుసండి? అలాంటి వారికి ఏం చేశాడు చెప్పండి?
అన్నిసార్లు గాయపరిచినా, అన్నిసార్లు తిరగబడినా, చంపాలనుకున్నా కూడా, ప్రార్థన చేసినా కూడా. చూడండి, ఈరోజు మన అందరితో దేవుడు ఒక వాక్యము, ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే, నిన్ను గాయపరిచిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మోషే చేసింది ఏమిటండి? మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల కొరకు. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయుని చంపేసి మోషేతో కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు మోషే ఏం చేశాడు? అభిరాము దాతాను మధ్యలో నిలబడి మోషే ఏమని మొరపెట్టాడు? ప్రార్థన చేశాడు, తండ్రి వారిని ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత గాయపరిచినా, చంపి వేయాలనుకున్నా కూడా మోషే ఏం చేశాడు? చెప్పండి అమ్మా. ప్రార్థన చేశారు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని గాయపరిచిన వారికి మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని చంపేయాలనుకున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారి కొరకు మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానని దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఎన్ని మార్లండి? ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఈ గ్రంథంలో మనం చూసాం. నిర్గమకాండం ప్రారంభము నుండి పాపం మోషే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడు. చంపేయాలనుకున్నారు వీళ్ళందరూ కుమ్మక్కై మోషేని. ఎవరినైతే మార్గదర్శకుడుగా ఏర్పరిచాడో దేవుడు, ఆ వ్యక్తిని చంపేద్దాం అనుకున్నారండి. అదే వ్యక్తి తిరిగి ఏం చేశాడో తెలుసండి? వారి కొరకు ప్రార్థన చేశాడంట. దేవునికి ఇస్తాం. దేవుడు అంటున్నాడు, మోషే లాంటి హృదయం మీకున్నదా అని దేవుడు అడుగుతున్నాడు. మిమ్మల్ని హింసిస్తున్నవారు, కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయి. మోషే ఏం చేశాడు? కీడు చేశాడా? ఏం చేశాడు? మేలు చేశాడు. ఎలా చేశాడు మేలు? ప్రార్థించి మేలు చేశాడు. నీ కుటుంబాలు మీ మీద దాడి చేస్తున్నారా? ఆస్తి విషయంలో గొడవలు ఆడుకుంటున్నారా? మిమ్మల్ని హింసిస్తున్నారా? కోర్టులకు లాగుతున్నారా? అనేక హింసలు మీరు ఎదుర్కొంటున్నారా? అనేక బాధలు మీరు పడుతున్నారా? మీ స్నేహితుల ద్వారా, మీ కుటుంబాల ద్వారా, మీ బంధువుల ద్వారా వారు మిమ్మల్ని హింసిస్తున్నారా? ఏడిపిస్తున్నారా? మీరు తిరుగుబాటు చేయకండి, వారి మీద ప్రార్థన చేయండి. గాయపరచబడ్డ వారు తిరిగి ఏం చేస్తారంట? గాయపరుస్తారంట. అది లోకం నేర్పిస్తుంది. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు గాయపరచబడిన వారికి ప్రార్థన చేయి అంటున్నాడు. ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, చంపేయాలనుకుంటున్నారో వారు నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయి. నిజముగా ఎంతమంది మనం ఇలా చేస్తున్నామండి? మన కుటుంబాల కొరకు ప్రార్థన ఉన్నాయండి. మన కుటుంబాల్లో సమస్యలు లేవు అనటం అబద్ధం. ఎంతమంది సహోదరులు కుటుంబాలు, సహోదరి కుటుంబాలు, ఇక్కడ ఉన్న వారి కుటుంబాలు ఎంతమంది కలిసి ఉన్నాయి చెప్పండి? ఎంతమంది సమాధానముతో వారి కుటుంబాల్లో బ్రతుకుతున్నాయి? మీరే చెప్పండి. ఒకరిని ఒకరు ముఖము చూసుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ మోషే రోజు వారి ముఖమనే చూస్తున్నాడు. అనుదినము మోషే ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే అసహించుకుంటున్నారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో, చంపేయాలనుకుంటున్నారో వారి మధ్యలోనే నిలబడి మోషే వారి కొరకు ప్రార్థన చేయటం ఆపలేదు. దేవుడు అంటున్నాడు, అటువంటి మనసు మీకున్నదా? మీ కుటుంబం మధ్యలో మీరు మోషేను ఎందుకు కాకూడదు అని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మోషే లాగానే పాపిష్టి ప్రజల కొరకు మొరపెట్టాడు తండ్రికి. ఎన్ని మార్లు ఏడ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు. కన్నీటి ప్రార్థన. ఆయన్ని చంపి వేస్తారని తెలిసిన ప్రజల కొరకు ఏడ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ ప్రజలైతే ఆయన చంపబోతున్నారో, ఏ ప్రజలైతే ఉమ్ము వేయబోతున్నారో, సిలువ వేయబోతున్నారో, ముళ్ళ కిరీటం వేయబోతున్నారో వారందరూ నిమిత్తము కళ్ళెమ్మట నీళ్లు కార్చి యేసుక్రీస్తు ప్రభు ఏడిచాడంట. నన్ను పోలి ఎక్కడ ఉన్నానండి? అసలు ఏమైనా పోలిక ఉందా మన నడకలో? నేను ప్రాధేయపడుతున్నానండి, దయచేసి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని గాయపరిచిన వారి గురించి చెడుగా మీరు ఏమాత్రమో ఆలోచించకండి, చెడు తలంచకండి. వారికి బదులుగా మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి, మోకరించండి, దేవుని సన్నిధిలో మొర పెట్టండి. ఇదిగో
అంత ఏడ్చిన వారి మొర దేవుడు విన్నాడా? విన్నాడు కదండి. మీరు మాకు వారిని అప్పగిస్తే, మీరు మాకు తోడై వారిని అప్పగిస్తే మీరు చెప్పిందల్లా మేము చేస్తామన్నారు. చేశారా? చేయలేదు. చెయ్యలేరు అని తెలిసి కూడా దేవుడు వారి మొర విన్నాడా లేదా? ఎంత దయ, ఎంత కృప, ఎంత జాలి, ఎంత కరుణ. మనం ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదండి ఈ లోకంలో. ఒక వ్యక్తి మీద మనం వేలెత్తి చూపించినప్పుడు ఎన్ని వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి? 3 వేలు చూపిస్తున్నాయి. నీ సహోదరుడు కంటిలో నుండి దూలముని, అంటే నలుసుని తీసే ముందు నీ కంటిలో ఉన్న దూలముని. మంచివారు ఒక్కరు లేరమ్మా. నువ్వు చర్చిలోకి వస్తే నువ్వు మంచివారు అనుకుంటున్నావా? చెప్పండి. నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన నీ బంధువులకి, నీ స్నేహితుల కన్నా నువ్వు మంచివాడు అయిపోయావా, మంచిదానివి అయిపోయావా నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఫీల్ అయిపోతున్నావా? ఏమి ఫీల్ కాకండి. మంచివారు ఎవరును? మంచివాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రాధేయపడుతున్నానండి, ఒక తండ్రిగా, ఈ సంఘానికి ఒక కాపరిగా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డల కొరకు నేను ప్రాధేయపడుతున్నాను. ప్రార్థన చేయండి. మీకు కీడు చేసేవానికి ప్రతిఫలముగా మీరు ఏం చేస్తారు? అమ్మా, యుద్ధాలు చేయకండి అమ్మా. కీడు చేసేవాని మీద నువ్వు యుద్ధం చేయటానికి వెళితే మరి దేవుడు ఎందుకు చెప్పండి? నీవే అన్నీ చేసేయాలనుకుంటే ఇంక దేవుడు ఎందుకు చెప్పండి? ఒక వ్యక్తి కీడు ఎప్పుడు చేస్తాడండి? ఒక వ్యక్తి కీడు ఎప్పుడు చేస్తాడు చెప్పండి? ఒక వ్యక్తి, అరే మాట్లాడరు ఏంటబ్బా, ఇంతమంది ఉన్నాం సంఘంలోని, చెప్పాలి. ఒక వ్యక్తి కీడు ఎప్పుడు చేస్తాడు? గాయపరచబడినప్పుడు. వాడు ఏదైతే పొందుకోలేకపోతున్నప్పుడు, వాడు ఏదైతే సాధించలేనప్పుడు అవతల వాడిని చూచి ఈర్ష్యపడతాడు, ఇబ్బంది పడతాడు. వాడు బ్రతుకు బాగుంది, నా బ్రతుకు బాగలేదు అనే మనస్తాపానికి గురవుతాడు. వాడు ఈ లోకంలో గాయము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? నాకు చూపియండి. ఉన్నారా ఎవరైనా గాయము లేకుండా బ్రతుకుతున్నవారు? ఒక్కరైనా ఉన్నారా? అందరూ గాయపరచబడ్డవారే. ప్రతి ఒక్కరు గాయముతో నిండిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ గాయముని ఏ విధంగా ఆ గాయము నుండి తప్పించుకోవాలో తెలియకుండా ఆ గాయముతో వేరే వాళ్ళని గాయపరుస్తున్నారు. అంతేగాని దేవుడు, నిజంగా చెప్తానంటే, ఇప్పుడు చూడండి ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పొచ్చు చెప్పకూడదు. సహజంగా డిప్రెషన్లో ఉన్న వారికి ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువ డిప్రెషన్ ఉన్న వారికి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఇస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వారిని ఇంకా డిప్రెషన్లోకి నెట్టివేస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాడ్ డస్ నాట్ లైక్ పీపుల్ టు బి డిప్రెస్డ్. సంతోషించుడి, ఉత్సాహ గానముతో సంతోషించండి. దేవుడు ఏమంటున్నాడు? మీ దుఃఖమునే నాట్యముగా మారుస్తానంటున్నాడు. గాడ్ డస్ నాట్ లైక్ పీపుల్ టు బి డిప్రెస్డ్. డిప్రెషన్ అనేది దేవుడు ఇవ్వడమా మనకి? మనమే తెచ్చుకుంటాం డిప్రెషన్ అనేది. ఆ తెచ్చుకున్న తర్వాత ఆ డిప్రెషన్ నుంచి తప్పించుకోవటానికి మనం ఏం చేస్తామంటే, దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనం ఎవరి సహాయం తీసుకుంటున్నాము? మాతరుల యొక్క సహాయం తీసుకుంటున్నాము. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ లోకానికి దేనికైనా పరిష్కారం ఉందంటే అది ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. నువ్వు గాయపరచబడితే ఆ గాయముని మచ్చ లేకుండా తుడిచివేయగలిగినది ఒక్క యేసుక్రీస్తు ప్రభువు. సహజంగా గాయము మానిన తర్వాత ఏముంటదండి? ఆ గాయం యొక్క మచ్చ. ఆ మచ్చ కూడా దేవుడు
డాక్టర్లు తీసివేయలేరండి. ఆ మచ్చని కూడా దేవుడు తీసివేస్తాడంట, మర్చిపోయేలాగా దేవుడు చేస్తాడంట. అందుకనే మిమ్మల్ని గాయపరిచిన వారిని, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీ నమ్మకమని వమ్ము చేశారో, నమ్మక ద్రోహము చేశారో, వారందరినీ మీరు ఏం చేస్తారో తెలుసండి? ఈరోజు క్షమించి ప్రార్థించండి. మోషేలాగా, యేసుక్రీస్తు ప్రభువులాగా, తండ్రి వారు ఏమి చేయుచున్నారో అవి ఎరగరు, వారిని క్షమించు. చచ్చిపోయే ముందు కూడా ఆ దేవుడు పలికిన మాటలేది. ఎంత దేవుడికి తెలిసే కదండి ఈ లోకంలోకి వచ్చాడు, నన్ను చంపేస్తారని, నన్ను గాయపరుస్తారని, నా బట్టలు కూడా చించి వేస్తారని. అంత భయంకరమైన మరణం నేను పొందుకుంటానని తెలిసి కూడా అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయగలిగితే మనం చేయలేమండి? మనం చేయలేమా? చెప్పండి అమ్మా, చేస్తారా లేదా? చేయాలి. ప్రతిరోజు చేయండి మీ కుటుంబాల కొరకు. ఎవడైనా తప్పు చేస్తే వెంటనే వేలెత్తి చూపేయకండి, నిందించకండి, ఖండించకండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వ్యభిచారములో పట్టబడిన ఆ స్త్రీని తీసుకొస్తే, నువ్వు వ్యభిచారిని అని అన్నాడా? ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎవరు లేరు, వారందరూ వెళ్ళిపోయారు. వారు శిక్షించలేదు, నేను కూడా వెళ్ళు ఇంకా ఎన్నడూ. ఎంత గొప్ప ప్రోత్సాహానండి. అందుకనే ప్రభువా, మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని గాయపరిచిన వారి కొరకు, మా దగ్గర దొంగలించిన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అవమానించిన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయనా తండ్రి, వారందరూ నాయన ప్రభువా రక్షింపబడాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మోషే ఆశ ఏమిటండి? మోషే ఆశ ఏంటండి? వారందరూ వాగ్దానపు దేశంలోకి ప్రవేశించాలి, పాలు తేనెలతో ప్రవహించే ప్రాంతంలో వారు నివసించాలని ఆశతో దేవుడు ఏ ఉద్దేశము చెప్పిన మోషేని వారు ఇశ్రాయేలీయుల మధ్యలో నిలబెట్టాడో ఆ ఆశని నెరవేర్చాలని ఒక కంకణముతో, ఒక పట్టుదలతో వారి మధ్యలోని ఏది జరిగినా, వారు నన్ను ఎంత అసహించుకున్నా, ఎన్ని దాడులు చేసినా, ఎంత అవమానించినా, దేవుడు నాకు అప్పగించిన దానిని పూర్తి చేసే వరకు నా గురి నేను తప్పను. దేవుడు అంటున్నాడు, మీరందరూ రక్షింపబడ్డారు, మీకు ఒక గురి అనేది ఉన్నది. మీ గురి ఏమిటి? పరలోక రాజ్యము మీ గురి. మనం ఎక్కడ ప్రవేశించాలి? వారు వాగ్దాన ప్రదేశంలో ప్రవేశిస్తే ఈరోజు మనం ఎక్కడ ప్రవేశించబోతున్నాము? పరలోక రాజ్యమే మన గురి. అవునా కాదా చెప్పండి? ఆ గురి నుండి తప్పించడానికి దుష్టుడు ఎంతో మందిని మన జీవితంలోకి తీసుకొస్తాడు. అది కుటుంబాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎవరి చేతైనా మనల్ని ఆ గురి నుండి తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు ఒకటే, నాయనా తండ్రి, బ్రతుకుటైతే నీ కొరకే, చావైనా కానీ కుడి తట్టు ఎడమ తట్టు ఏ మాత్రము చూడను. నన్ను హింసించే వారిని నేను చూడను, నన్ను ఇబ్బంది పెట్టే వారిని చూడను. నీ తట్టు చూస్తూ వారి గురించి నేను ప్రార్థిస్తాను. వారి క్షేమము కొరకు ప్రార్థిస్తాను, వారి రక్షణ కొరకు నేను ప్రార్థిస్తాను. ఎంత గొప్ప మనసు ఉండాలండి. నిజంగా ఎలా సహించాడో మోషే నాకు అర్థం కావట్లేదు. ఎలా భరించగలిగాడో ఆశ్చర్యం వేస్తుందండి. ఆ మంచి, నిజంగా ఎంత గొప్ప వ్యక్తి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసండి? ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? ఎందుకు ఏర్పరచుకున్నాడు? అదే మీరు చెప్పండి అబ్బా. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మిమ్మల్ని? అంతే, ఎగ్జాక్ట్లీ. ఈ లోకానికి ఆయన ఏ వారు అయి ఉన్నాడో, ఏ పార్టీ వాడు అయి ఉన్నాడో, ఎలాంటి వాడు అయి ఉన్నాడో ఈ లోకమునికి తెలియపరచుకోవటానికి దేవుడు మిమ్మల్ని ఒక పాత్రగా ఎంచుకున్నాడు. అందుకనే మీరు ఎవరు వెలుగు ప్రకాశింపజేయాలి?
చదువుకుందామమ్మా. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదని. చూడండి, ఎంతమంది ఉద్యోగాలు లేవు, తిండి లేదు, నాకు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, నాకు మంచి ఇల్లు లేదు, నాకు ఒక కారు లేదు, నాకు ఒక బైక్ లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని ఎప్పుడు కంప్లైంట్స్ చేసేవారు మన మధ్యలో ఉన్నారండి. మన మధ్యలో ఉన్నారు. ఒకటే నేను చెప్తున్నానండి, ఈ బ్రతుకు ఏదైతే మీరు బ్రతుకుతున్నారో అది మీ కొరకు కాదు. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభువులోని తన రక్తములో మీరు కడగబడ్డారో, మీరు రక్షింపబడ్డారో, మీరు ఎంపిక చేయబడ్డారో, మీ బ్రతుకులు మీ కోసం కావు, మీ తిండి కోసం కాదు, మీ పొట్ట కోసం కాదు, మీరు సోకులు చేయటం కాదు. కేవలము ఆయనని మహిమపరచుటకు మాత్రమే మీరందరూ రక్షింపబడ్డారు. ఆయనని ఘనపరచుటకు మాత్రమే మీరందరూ ఏర్పరచబడ్డారు. It is not about us, it is only about Jesus Christ. మనం బ్రతుకుతున్న బ్రతుకు ఈరోజు ఎవరి కోసము చెప్పండి? అబద్ధము. ముమ్మాటికి సంఘం అంతా అబద్ధము చెప్తుంది ఈరోజు. నిజంగా దేవుని కోసము మనం బ్రతికే వారమైతే ఇలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతామా చెప్పండి? ఎంతసేపు మనం దేవుని గురించి ఆలోచిస్తున్నాం, ఎంతసేపు మన గురించి మనం ఆలోచిస్తాం, ఈ పాడైపోతున్న శరీరము గురించి ఆలోచిస్తాం. శరీరము పరలోకములోకి ఏ మాత్రము ప్రవేశించదు అని దేవుడే చెప్పాడు. అయినను ఈ శరీరము గురించే మనం ఆలోచిస్తున్నాం. Flesh and blood will not inherit the kingdom of God. But what we are thinking about all the time, హైవా సెట్లు, ముస్తాబులు, ఏమిటండి ఇది? ఎవరిని మనం ఈ లోకానికి తెలియపరచాలండి? చెప్పండి అమ్మా, బ్రతిమాలుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. వాట్ ఆర్ యూ చోజన్ ఫర్? మీరు ఎందుకు ఏర్పరచబడ్డారు చెప్పండి. మీరు మాట్లాడకపోతే కష్టం. ఐ వాంట్ యూ టు నో అండ్ అండర్స్టాండ్, టుడే యువర్ లైఫ్ ఈజ్ ఓన్లీ టు లివ్ ఫర్ గాడ్. దేవునికి మాత్రమే జీవించుటకు మీరు రక్షింపబడ్డారు. చదువుకుందాం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను ఎడారిలో సహజంగా ఏముంటాయండి? ఏముంటాయి? తేళ్లు, పావులు, పెద్ద సర్పాలు, అన్ని విషముతో నిండిన ఏముంటాయి? జంతువులు ఉంటాయి. ఇప్పుడు వరకు రాలేదు, అవి ఉన్నాయి. ఇప్పుడు వరకు రాలేదు, ఎన్నడూ ఇశ్రాయేలీయులకు కనిపించలేదు. ఎప్పుడు కనిపిస్తాయో తెలుసా మీకు? ఎప్పుడు సర్పాలు లాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారో తెలుసా? విషంతో మీ జీవితాన్ని ఎప్పుడు నింపేస్తారో తెలుసా? మీరు సనుక్కున్నప్పుడు, మీరు నసుక్కున్నప్పుడు, మీరు ఎప్పుడు దేవునితో వ్యాధ్యము ఆడినప్పుడు, when you contend with God, when you quarrel with God, when you complain with God, మీకు కనిపించని సర్పములు వస్తాయి అంటున్నాడు. ఏం చేశాయంటే అండి ఆ సర్పములు? ఎలాంటి సర్పములు అంటే అవి? విష సర్పాలు. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి అనేకులు ఎందుకండి మన చావుని మన సమయానికి ముందే మనం తెచ్చుకుంటున్నాం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు నేను జీవమును అత్యధిక జీవమునిచ్చుటకు మాత్రమే వచ్చాను అన్నాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నామండి? సనుగుడు వల్ల, కంప్లైంట్స్ వల్ల మనం ఏం చేసుకుంటున్నాం? మనం జీవించవలసిన గొప్ప జీవితాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. విషముతో ఆ యొక్క జీవితాన్ని మనం నింపుకొని మన ప్రాణమును మనమే తీసుకుంటున్నాం. చదువుకుంటాం. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తుమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా
నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంచెం ఆపుకుందామండి. సర్పములు కాటేసిన తర్వాత దేవుడు ఏం ఆజ్ఞాపించాడండి మోషేకి? ఒక తాపకరమైన ఇత్తడి సర్పముని మీరు చేసి స్తంభం మీద పెట్టి ఏం చేయమన్నాడు? దానిని నాకు వినిపిలే. ముట్టుకోమన్నాడా? తల ఎత్తి నిదానించి చూడమన్నాడు. ఈరోజు నేను అందుకనే అంటున్నాను, కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ చూస్తే ఏ లాభం లేదు. ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభు తట్టు చూడండి, సమస్తము దేవుడు మీ యందు నుండి తుడిచి వేస్తాడు. సమస్తము ఏ విధంగా అయితే ఆ సర్పము ఎత్తబడ్డాదో యోహాను 3వ అధ్యాయంలో 14-15 అధ్యాయంలో మనం చదువుకుంది, ఒకసారి చదువుకుందాం చూడండి. వైద్యులు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు, కానీ అక్కడ మెడిసిన్ పనికి రాలేదు, వైద్యం పనికి రాలేదు, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. విషం ఎలా పోయిందంట వారి శరీరములో నుండి? ఎలా పోయిందంట? సాధ్యమేనా? వాళ్ళ శరీరములో పాకుతున్న ఆ విషమంతా ఆ ఎత్తబడిన సర్పముని చూచినప్పుడు పోయిందంట, ప్రాణముల్ని పొందుకున్నారంట. అందుకనే మనము కూడా యేసుక్రీస్తు తట్టు చూచినప్పుడు మనము కూడా ప్రాణముని పొందుకుంటాము, నిత్య జీవముని మనము పొందుకుంటాం. చదువుదామమ్మ, ఏమి రాయబడి ఉన్నది? అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ఏ విధంగా అయితే మోషే ఆ యొక్క ఎడారిలో ఆ సర్పముని ఎత్తాడో, మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎత్తబడుతున్నాడు ఒక సిలువ మీద. దట్ ఈస్ వై వి ప్రీచ్ ద గాస్పెల్, క్రైస్ట్ క్రూసిఫైడ్ అని. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని మేము ఎందుకు ప్రకటిస్తున్నాము? ఎందుకంటే ఆ సిలువలో మనకి ఏమున్నది? జీవం ఉన్నది, రక్షణ ఉన్నది. మీకు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, ప్రభావతి అమ్మగారు చాలా చక్కటి మాట అన్నారు, నా సమస్యలు నేను ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళినా ఏ లాభము లేదు, ఏ లాభం ఉండదండి. మీరు మీ సమస్యలను దేవుని దగ్గరికి మాత్రమే, అమ్మ నాకున్న సమస్యలు నాకున్నాయి, నీ సమస్యలు నా నెత్తి మీద పెడితే నేను ఏడకల్లా మీకు సహాయం చేస్తాను చెప్పండి. కానీ సమస్త భారములు మోయగలిగిన వాడు ఒక్కడే. కీర్తనలోని 55వ కీర్తనలోని 22వ వచనములో చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది చూడండి. నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే 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 మరి ఎవ్వరు కాదు. నీకు సమస్య ఉంటే నీ భర్త బహుశా ఏమి చేయలేకపోవచ్చు, నీ భార్య నీకు ఏమి చేయలేకపోవచ్చు, కానీ ఆ సమస్య నుండి నిన్ను తొలగించి తప్పించగలిగిన వాడు ఒక్కడే. ఆ భారము తన భారముగా మోసుకోగలిగిన శక్తివంతమైన దేవుడు ఒక్కడే. అందుకనే అంటున్నానమ్మా, ఎవ్వరు మీకు ఏ విధమైన హాని కలిగించినా, ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని శోధించినా, అవమానించినా, మీకు కష్టము కలిగించిన, నష్టము కలిగించిన, నువ్వేం చేస్తావు? ఎవరి తట్టు చూస్తావు? దేవుని తట్టు చూస్తావు. దేవుని తట్టు మాత్రమే మనము చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి తట్టు చూశాడండి చెప్పండి? ఎవరి తట్టు చూశాడు? ఆయనకి ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె
పేతురు, ఈ గిన్నె నేను మొయ్యలేను, నాకు సహాయం చేయి, ఈ గిన్నె నువ్వు కూడా మొయ్యి అన్నాడా? ఎన్ని మార్లు చెప్పాడండి శిష్యునికి? ఆయన సమస్య చెప్పాడా లేదా? నేను చచ్చిపోతున్నాను, మీ మధ్యలో ఎక్కువ కాలం ఉండను, నేను సిలువ వేయబడతాను అని తన బాధ చెప్పినా కూడా వారు ఏమైనా చేయగలిగారా? అప్పుడు ఆయన సమస్య ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి చెప్పి ప్రార్థించుకున్నాడు. తన ప్రార్థన ఎంత గొప్పగా దేవుడు విన్నాడు. ఏ సమస్య ఉన్నా చెప్తున్నానండి, మనుషుల దగ్గర కన్నా ముందు మీరు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. మిమ్మల్ని గాయపరిచారా? ఆ గాయపరిచిన వ్యక్తి గురించి సమాచారం పక్క వ్యక్తి గారి గురించి మీరు వెళ్ళి తీసుకొని వెళ్ళవలసిన లేదు, మీకు ఏమాత్రం అవసరం లేదు. మీకు ఎవరైనా మీకు హాని కలిగిస్తే ఆ వ్యక్తి గురించి పక్కన వాడితో ముందు మాట్లాడకండి. ఆ వ్యక్తి గురించి ఎవరి దగ్గర మొరపెట్టాలి మనము ముందు? చెప్పండి. అంతేగాని వెంటనే మనం ఏం చేస్తాము? మనల్ని ఎవరైనా గాయపరిస్తే వెంటనే ఏం చేస్తామండి? చెప్పండి. ప్రభువా, తెలుసో తెలియకో ఆయన నన్ను గాయపరిచాడు, ఆమె నన్ను గాయపరిచింది. ప్రభువా, ఇది నేను ఎవ్వరికి తెలియనివ్వకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది ఆయనకు, నాకు, ఆమెకు, మాకు మధ్యలోనే ఉండిపోవును గాక. కష్టములో ఉన్నారు, వారిని ఇంకా నేను అవమానించాలని కోవటం లేదు, ఇంకా బాధ పెట్టాలి, ఇంకా గాయపరచాలని నేను అనుకోవటం లేదు. వారు ఆల్రెడీ ఒక పెద్ద గాయమని మోస్తున్నారు. ప్రభువా, తెలుసో తెలియకో నన్ను గాయపరిచావు, ఆయన నువ్వు నాకు తోడే ఉన్నావు, నా గాయములు నువ్వు బాగు చేయగలుగుతావు. కానీ ప్రభువా, వారు గాయములు ఎవరు తుడుస్తారు? నాయన తండ్రి, ఎవరు తుడుస్తారు వారు గాయములు? ఎలా తెలుసు ప్రభువా? నీవు మాత్రమే వాళ్ళ గాయంని తుడిచివేయగలుగుతావని. నాయన, అమాయకులు నాయన ప్రభువా, వారి గాయములు వారు తుడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, నిన్ను ఎరగని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. అందుకని వారు నిమిత్తము నేను ప్రాధేయపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, ప్రతిమాలుతున్నాను. నాయన, నాకన్నా ఎక్కువ గాయపరచబడిన వారు నాయన, నేను కాదు. నా గాయములంతా నీ శరీరం మీద నువ్వు తీసేసుకున్నావు, ఇంకా గాయములు నాకేముంటాయి ప్రభువా? నన్ను ఇంకా ఎలా ఎవరైనా గాయపరచగలుగుతారు? కానీ నాయన, వారి గాయములు వారి శరీరం మీద ఉన్నాయి నాయన ప్రభువా. నువ్వు తోడు లేవు నాయన ప్రభువా. ఆ గాయంని వారు మొయ్యలేకపోతున్నారు. అందుకనే నన్ను గాయపరిచిన వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. నా గాయముని నువ్వు తుడిచివేస్తావు ప్రభువా. నా అవమానానికి ప్రతిగా రెచ్చింపు ఘనతని ఇస్తావని నాకు బహుగా తెలుసు నాయన ప్రభువా. కానీ వారి పరిస్థితి ఏమిటి నాయన? అందుకనే నాకు కీడు చేసిన వారి గురించి నేను ఇంకా వారి గురించి కీడు చేయాలని నేను తలంచను నాయన ప్రభువా. నేను మేలు చేయాలని కోరుకుంటున్నాను. నీ సన్నిధిలోకి వచ్చి నేను మోకరిస్తూ వారు నిమిత్తమై నేను బ్రతిమాలుతున్నాను. నాయన, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యంలోని 7వ అధ్యాయంలోని స్టీఫెన్ అంత మాట్లాడిన తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత ఏం చేస్తారండి? స్టీఫెన్ని రాళ్లతో కొట్టి, అప్పుడు ఏమంటాడండి చివరిగా? అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని. ఈ పాపము వారి మీద, తండ్రి, ఈ గాయము, ఈ తప్పు ఏదైతే నా కుటుంబము నా మీద చేసిందో ఆ పాపము నా కుటుంబం మీద మోపకు. నా కుటుంబం మీద ఏ పాపము మోపకండి నాయన ప్రభువా. అమాయకులు నాయన ప్రభువా. వారు ఎందుచేత గాయపరచబడ్డారో, ఏ నిమిత్తము, ఏ పరిస్థితిలో వారు గాయపరచబడి బ్రతుకుతున్నారో నాకు తెలియదు నాయన ప్రభువా. నాయన, దాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. బ్రతిమాలుతున్నాను ప్రభువా. ఎంతో మంది గాయపడి బ్రతుకుతున్నారు నాయన తండ్రి. అందుకనే వారి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను, బ్రతిమాలుతున్నాను నాయన తండ్రి. ఇలాంటి స్వభావం మీకు ఉన్నదా చెప్పండి. సంగమా, మీతోనే మాట్లాడుతున్నాను. మీరు ఈ రోజు నుంచి మాట ఇవ్వండి, నాకు కాదు, మీరు దేవునికి మాట ఇవ్వండి.
చిన్న ఇంటరప్షన్ అండి. CG04MD 6022. ఎవరిదైనా వెహికల్ ఉందా ఇక్కడ? 6022. పార్కింగ్ లేదు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు మీరు మాట ఇవ్వండి దేవుని సన్నిధిలో. మనం బల్లారాధనలో కాసేపట్లో పాల్గొనబోతున్నాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని గాయపరిచిన వారికి మీరు తిరిగి ఏం చేస్తారండి? మీరేం చేస్తారు? ఆయన గురించి చెడుగా మాట్లాడతారా? ఆమె గురించి చెడుగా మాట్లాడతారా? లేకపోతే మోషే లాగా, యేసు క్రీస్తు ప్రభువు లాగా వారిని చంపేయాలనుకున్న తిరిగి వారి గురించి ప్రార్థన చేస్తారా? చదువుకుందామండి. తరువాత ఇశ్రాయేలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందులు ఇయ్యే అబారీం వద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనన్నట్టు వాహేబును 21వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్ము నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలును తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనము కూర్చుకొని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లి యాహసుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసెను. ఇశ్రాయేలు వారిని కత్తివాత హతము చేసి వారి దేశంలో అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమోనీల దేశం వరకు స్వాధీనపరుచుకొనిరి. అమోనీల పొలిమేర దుర్గమమైనది. చూడండి, ఎప్పుడైతే తిరిగి ఆ ఎత్తబడిన సర్పముని చూచి క్షమాపణ పొందుకున్నారో, తిరిగి ఏమి పొందుకున్నారు వారు చెప్పండి? స్వస్థత పొందుకున్నారు, విజయాన్ని పొందుకున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు స్వస్థత పొందుకోవాలనుకుంటే గాయపరచబడిన వారి కొరకు మీరు ప్రార్థించాలి. మీరు జయముని పొందుకోవాలనుకుంటే మీ యొక్క అపరాధములను మీరు ఒప్పుకొని క్షమాపణ కోరుకునే ఎడల మీరు తప్పకుండా నా క్షమాపణ పొందుకుంటారు. దేవుడు మీకు అత్యధికమైన విజయముని దేవుడు మీకు అనుగ్రహిస్తారంటున్నాడు. చాలా చక్కటి మాటలండి దేవుడు ఇందులో తెలియపరుస్తున్నాడు. అంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత తిరిగి స్వస్థత పొందుకొని ఏమి చేయడానికి బయలుదేరారు? యుద్ధము చేయటానికి బయలుదేరారు. జయించారా లేదా చెప్పండి? అందుకనే అంటున్నాను, యుద్ధము యెహోవాదే. మనకి రాజులు శూరులు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువు మనకి తోడై ఉన్నాడు. సమస్త యుద్ధములు మనం జయించాలంటే ఎవరి తట్టు చూడాలి? మనము యేసుక్రీస్తు తట్టు మనం చూడాలి. ఆయన తట్టు చూస్తూ మనం జీవించగలుగుతూ ఆయనని పోలి మనము నడుచుకున్న ఎడల సమస్తమును మనము జయించగలుగుతాం. చదవండి అమ్మా. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది, అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి. హెష్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వారి దేశమంతే పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు. చూడండి, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలంలో ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకున్న తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీది గురిపెట్టి కొట్టి తిని దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫోహు వరకు దాని పాడు చేస్తిని. అగ్ని వలన మెదేబా వరకు పాడు చేస్తిని. అట్లు ఇశ్రాయేలులు అమోరీల దేశంలో దిగిరి. చూడండి, ఎన్ని ప్రాంతముల్లోకి వెళ్ళి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారండి. ఒకటి కాదండి, దాని గురించి ఒక కవిత్వమే రాయబడి ఉన్నది.
ఎప్పుడైతే ఆ సనుగుడు మానేసి, ఆ కంప్లైంట్స్ మానేసి క్షమాపణ పొందుకొని దేవుని తిరిగి వారు దేవుని సన్నిధి వారు పొందుకున్నారో, ఏ ప్రాంతములో అడుగు పెట్టినా, ఏ ప్రాంతములో ఏ స్థలములో వారు పాదములో అడుగు పెట్టినా ఆ ప్రాంతముని వారు స్వాధీనములోకి తీసుకున్నారు. దేవుడు ఆధిక్యతను మీ అందరికీ రోజు ఇస్తున్నాడండి. దేవుడు అంటున్నాడు, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీరు స్వాధీన, ఏ ప్రాంతమైనా, ఎంత గొప్ప శత్రువులున్నా, ఎలాంటి వారు ఆ ప్రాంతములో ఉన్నా, మీరు దేవుని సన్నిధితో ఆ ప్రాంతములో అడుగు పెట్టిన ఎడలా ఆ ప్రాంతము దేవుడు మీకు స్వాధీనపరచుకునే శక్తిని కలుగజేస్తానంటున్నాడు. చదువుకుందాము. విల్ క్లోజ్ విత్ దిస్. మరియు యాజరు దేశము సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకుని అక్కడనున్న అమోరీలను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గంగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన్న. సహజంగా ఈ ఓగు బాషాను మనము యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తాం. దేర్ వర్ జాయింట్స్ అంట, నెఫిలియమ్స్ లాగా ఉండేవారంట. చాలా పెద్ద మనుషులని, వారు సంతానం అంతా గొలాయతుల్లాగా ఉండేవారు. వారు దే వర్ లైక్ జాయింట్స్. కానీ దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ చూడండి 34వ వచనంలో, యెహోవా మోషేతో నిట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించును. ఆమేన్. అయిపోయింది. అతనును అతని సమస్త జనమును అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి. భయపడుకుంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడికైతే యుద్ధంలోకి వెళుతున్నావో నేను ఆ యుద్ధములో నీకు తోడై ఉండి ఆ దేశముని, ఆ జనముని, ఆ రాజుని నీకు అప్పగిస్తానంటున్నాడు దేవుడు. ఎంత శక్తి, ఎంత ఆధిక్యత దేవుడు తన కుమారునికి దయచేశాడు చూడండి. భయపడుకుడి అంటున్నాడు దేవుడు. అతను నేను నీకు అప్పగించానంటున్నాడు. Do not fear, said the Lord to Moses. The Lord said to Moses, do not be afraid of him, for I have delivered him. యుద్ధము చేయక ముందే, యుద్ధ భూమిలోకి వెళ్ళక ముందే దేవుడు వాగ్దానం ఇచ్చేసి ఉన్నాడు, అతని నీకు అప్పగించేశాను, నువ్వు వెళ్ళు. యుద్ధం పోరాడారు అప్పటికి వాళ్ళు, వెళ్ళలేదు ఇంకా. కానీ దేవుడు మాట ఏమిచ్చాడండి? అరే వాడిని చూసి నువ్వు భయపడుతున్నావా? ఎప్పుడో అప్పగించేశాను నీ చేతికి వాడిని, నీ శత్రువుని ఎప్పుడో నీ చేతికి అప్పగించేశాను. నీ శత్రువులు నీ ఎదుట సాగిలి పడతారు. ఇది నేను చెప్తున్న మాటలు కాదండి. వాళ్ళు యుద్ధానికి వెళ్ళక ముందే దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు? దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మీరు యుద్ధానికి వెళ్తారు, కానీ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ పరిస్థితిని నీ చేతికి అప్పగించేశాను. మీరు జయించేవారుగా మాత్రమే ఉంటారు. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. We are more than conquerors in Jesus. అత్యధికమైన విజయము యేసులో పొందిన వారమై మనం ఉన్నాము. చిన్న యుద్ధాలు కావండి మీరు పోరాడినది. యేసుక్రీస్తు ప్రభువారు పోరాడినది చిన్న యుద్ధం కాదు. మరణముని కూడా జయించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేతికి ఏది అప్పగించేశాడు? మరణం అనే ముళ్ళుని కూడా. ఇంకా ఏమి మనల్ని పాడు చేయగలుగుతారండి? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు శిలువ మీద, ఇట్ ఈస్ డన్, ఇది సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏ మరణము గురించి అయితే మీరు భయపడుతున్నారో ఆ మరణముని కూడా నేను జయించాను. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ప్రశ్నించులాగా ఆధిక్యత నా కుమార్తెకి నేను అనుగ్రహించాను. He has fought the battle. It is finished. He
He has delivered even death. He has wiped out death before us. మరణము కూడా మనల్ని ఏమి చేయనివ్వకుండా జయించాడు దేవుడు. అంత గొప్ప పోరాటం యేసుక్రీస్తు ప్రభు. పాపముని తుడిచివేశాడు, సంహరించేశాడు. He has wiped out sin. అందుకనే మనల్ని ఆయన రక్తముతో కడిగి, అమ్మా మన నీతి క్రియల వల్ల కాదు, మనం ఎన్ని మంచి పనులు చేసినా మన నీతి క్రియలు మురికి గుడ్డలతో, all our acts of righteousness is like filthy rags. మనం నీతిగా ఎందుకు ఎంచబడుతున్నామంటే కేవలం యేసు క్రీస్తు కృప వలనే. ఆయన సమస్తము జయించాడమ్మా. మీ అవమానాల్ని జయించాడు, మీ శ్రమలని జయించాడు, మీ శోధనని జయించాడు, మీరు పొందుకోవాల్సిన మరణముని జయించాడు, మీ గాయముని జయించాడు, మీ అనారోగ్యముని జయించాడు. రాయబడి ఉన్నదా లేదా? నా by his stripes you are healed. అనారోగ్యము నుండి కూడా మనం జయమునే. చూడండి, అన్నిటి మీద జయాన్ని పొందుకున్నాం. అందుకని చిన్న చిన్న వాటిని మీరు చూచి మీరు గురిని మాత్రము తప్పిపోకండి. గురి నుండి మీరు గాయపరిచేవారు దుష్టుడు ఎంతో మందిని మిమ్మల్ని మీ మధ్యలోకి నడిపిస్తాడు, అవమానపరిచేవారిని నడిపిస్తాడు, కావాలనే మీ మధ్యలో వాడిని పెడతాడు. గాయపరిచిన వాడినే దుష్టుడు ఇంకా గాయపరుస్తూ మీ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఒకటే ప్రార్థన చేయండి, ప్రభువా నా గాయములు నువ్వు తుడిచి వేశావు, ఏ గాయము నన్ను ఏమీ చేయలేదు. కాబట్టి ఆ గాయపరచబడిన వ్యక్తి గురించి నేను ఈరోజు ప్రార్థిస్తున్నాను. సమయం అంతా 10 క్లోజ్. దయచేసి ఈ విషయమును మనం జ్ఞాపకం చేసుకొని, ఐ వుడ్ రిక్వెస్ట్, చాలామంది చెప్పారు మోకరించడానికి స్థలం కొంచెం ఇబ్బందిగా ఉందని. మోకరిస్తే మోకరించండి, లేకపోతే అక్కడే కుర్చీల మీద కూర్చొని ప్రార్థన చేద్దాం. దయచేసి మిమ్మల్ని ఎవరైతే గాయపరిచారో, మిమ్మల్ని ఎవరైతే గాయపరిచారో, మీకు ఎవరైతే శ్రమ కలిగించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ దగ్గర మీ ఆస్తిని దోచుకోవాలనుకున్నారో, ఎవరైతే నానా రకములుగా చెడు మీ గురించి మాట్లాడారో వారందరినీ ఈరోజు మీరు క్షమించండి. వారు గాయముని తుడిచివేయమని. నాయనా, వారు నన్ను గాయపరిచినారని నేను బాధపడటం లేదు, కానీ ఏ పాపము వారి మీద మోపకు అని నేను ఈరోజు వారి నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను. చేయండి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చాను. చెప్పండి, తండ్రి తెలుసో తెలియకో నన్ను గాయపరిచారు, నా స్నేహితులు నన్ను గాయపరిచారు, నా కుటుంబము నన్ను గాయపరిచారు, నా భార్య నన్ను గాయపరిచింది, నా భర్త నన్ను గాయపరిచాడు, నా పిల్లలు నన్ను గాయపరిచారు, అవమానపరిచారు. ఎందుకు పనికిరానని లోకము నన్ను గాయపరిచి డిప్రెషన్లోకి నెట్టివేసింది. నాయనా, అయినను వారిని క్షమిస్తూ ఏ పాపము వారి మీద మోపకు అని నేను బ్రతిమాలుతున్నాను ప్రభువా. నాయనా, మంచివారు ఎవరు నాయనా, నీవు తప్ప యేసయ్యా. నాయనా, నీ మంచితనముతో మమ్మల్ని నింపండి నాయన ప్రభు. మా మంచి ఎందుకు పనికిరాదు, నీ మంచితోని మమ్మల్ని నింపండి. నీలాంటి స్వభావాన్ని మాకు కలుగ చేయమని మేము బ్రతిమాలుతున్నాం యేసయ్యా. ఈ లోకములో ఎన్నో శ్రమలు ఉంటాయి అని చెప్పావు, కానీ భయపడుకుని ఈ లోకముని నేను జయించి ఉన్నానని నువ్వు వాగ్దానం ఇచ్చినందుకు నువ్వు సమస్తముని జయించావు. ఏ శ్రమని కూడా నాయన నా యొద్దకి నాయన ఎక్కువ కాలము నువ్వు నిలపవు అని నాకు నమ్మకం ఉంది నాయన. నాన్న, నా గాయములు మానివేయగలుగుతాయి, నువ్వే దాన్ని మానివేయగలుగుతావు నాయన ప్రభు. దానికి సమస్తంగా పూర్తిగా తుడిచివేయగలుగుతావు నాయన ప్రభు. నీ ఒక్కడివే అది చేయగలవు. గాయపరచబడ్డాను నాయన ప్రభు. నా హృదయం ఎంతో విషముతో నిండిపోయింది.
నా మనసు విషముతో నిండిపోయింది నాయన. ఆ విషముని నాయన ఈరోజు నీ తట్టు చూస్తూ ఆ విషముని నేను తీసివేయమని బ్రతిమాలుతున్నాను. ఎంతో సహాయం చేసిన నన్ను మోసగించారు ప్రభువా, నన్ను వాడుకున్నారు ప్రభువా. ఆయనను నాయన ఏ పాపము వారి మీద మోపకు అని నీ సన్నిధిలో వారి నిమిత్తమై నేను బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నువ్వు క్షమించని ఎడల పరలోకములో తండ్రి నిన్ను క్షమించడు అని నీ వాక్యము సెలవిస్తుంది నాయన. ఈ రోజు నేను చెప్తున్నాను, శిలువ మీద నువ్వు చెప్పినట్టు తండ్రి వారు ఏమి చేయించున్నారు, నా భర్త ఏమి చేయించున్నారు, నా భార్య ఏమి చేయించున్నారు, నా పిల్లలు ఏమి చేయించున్నారు, నా బంధువులు ఏమి చేయించున్నారు, వారు ఎరగరు, వారిని క్షమించు నాయన ప్రభు. వారు గాయముల్ని మాన్పివేయి నాయన ప్రభు, తుడిచివేయండి నాయన ప్రభు. నా గాయములు ఏ విధంగా నువ్వు తుడిచివేసి నాకు జయాన్ని ప్రసాదించావు, నా భర్తకు, నా భార్యకు, నా బిడ్డలకు, నా బంధువులకు, నా స్నేహితులకు కూడా అటువంటి నాయన తండ్రి కృపని కలుగజేయమని బ్రతిమాలుతున్నాము నాయన. ఈ గొప్ప దినము మరొక్కసారి మాకు దయచేసినందుకు నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి.